మ్యూజిక్ ప్రొడక్షన్‌ను చాలామంది స్టార్ట్ చేసేటప్పుడు ఏ ఎలిమెంట్స్ ఫస్ట్ అరేంజ్ చేయాలి, లేకపోతే ఏ ఎలిమెంట్స్ అనేవి మధ్యలో యాడ్ చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుందనమాట. సో, ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్‌ని బిగినింగ్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ యొక్క వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఒక పాప్ సాంగ్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అయితే ఈ యొక్క వీడియోలో అయితే తయారు చేయడం జరుగుతుందనమాట. ఈ యొక్క అరేంజ్‌మెంట్‌ని, ఈ యొక్క వర్క్ ఫ్లోని మీరు ఏ డాలో అయినా సరే సిమిలర్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో మీ ఫేవరెట్ డీఏడబ్ల్యూలో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే నేను చేసి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. సో, అది డౌన్‌లోడ్ చేసుకొని, స్టెమ్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మీరు కూడా సేమ్ వర్క్ ఫ్లోని అయితే ట్రై చేయండి. సో, మీకొక గైడెన్స్‌లా ఉంటుందనమాట ఈ యొక్క సాంగ్ అనేది. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేను ఈ యొక్క సాంగ్‌ని డెవలప్ చేస్తున్నాను కాబట్టి, సో, ఆ యొక్క వర్క్ ఫ్లో ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం సౌండ్ సెలక్షన్ తీసుకోవాలి కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా చెప్పబోతున్నాను. హలో! నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్‌పర్ట్. ఈ యొక్క సాంగ్‌నైతే ప్రెజెంట్ ఒక డాలో అయితే తయారు చేస్తున్నాననమాట. ఇది ఫెండర్ స్టూడియో ప్రో అనే డాలో. సో, మీరు ఇది లాజిక్‌లో కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్ఎల్ స్టూడియోలో, ఏబుల్టన్‌లో, క్యూబేస్‌లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో, ఆ యొక్క ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, నేనైతే ఫెండర్ స్టూడియో ప్రోలో డిజైన్ చేస్తున్నాను. ఫెండర్ స్టూడియో ప్రోని మీరు ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా ఒక ఎంప్టీ ప్రాజెక్ట్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేను ఏ కైండ్ ఆఫ్ జనర్ తయారు చేసుకుందాం అనుకుంటున్నానో దానికి సంబంధించినటువంటి టెంపో అనేది ఏదైనా ఒక సాంగ్‌కి చాలా ఇంపార్టెంట్. నేను ఒక పాప్ సాంగ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక టెంపో నేను ఒక 100 నుంచి ఒక 140 మధ్యలో అయితే నేను అనుకుంటున్నాననమాట. సో, మోస్ట్‌లీ ఇది బై డిఫాల్ట్ ఇది 120 టెంపోలో వచ్చింది. సో, నేను ఇది ఒకసారి జస్ట్ మెట్రోనోమ్ ప్లే చేసుకుంటూ నేను ఏ టెంపో దగ్గర అయితే బాగుంటుంది నా యొక్క ప్రొడక్షన్ అనేది నేను ఆలోచించుకుంటా. సో, నాకు ఈ టెంపో అనేది కాస్త మంచిగా అనిపిస్తుందనమాట. ఈ టెంపోలో ఈ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో, నేను 115 అనే టెంపోని నేను లాక్ చేసుకున్నా. సో, ఇప్పుడేంటంటే నేను ఏదైనా ఒక మ్యూజిక్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటే 4 ఎలిమెంట్స్‌తో మీరు స్టార్ట్ చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే మీ యొక్క సాంగ్ అనేది చాలా ఈజీ అవుతుందనమాట. ఆ 4 ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ డ్రమ్స్ అండ్ సెకండ్ ఏంటంటే బేస్, థర్డ్ ఏంటంటే మెలోడీ అండ్ అదే విధంగా ఫోర్త్‌ది వోకల్స్ అనమాట. ఈ 4 ఎలిమెంట్స్‌ని ఉపయోగించుకొని ఈ యొక్క కంప్లీట్ మ్యూజిక్ ప్రొడక్షన్ అయితే ఇప్పుడు తయారు చేద్దాం. సో, మొదటిగా నేను డ్రమ్స్ అనుకుంటున్నాను కాబట్టి, ఈ యొక్క ప్రాజెక్ట్‌లో నాకు సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ అయితే ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. సో, శాంపిల్స్ మీన్స్ డ్రమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా లూప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, నేను నా యొక్క పర్సనల్ శాంపిల్స్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ యొక్క శాంపిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. సో, ప్రాజెక్టు ప్లస్ శాంపిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మీరు ఆ యొక్క శాంపిల్స్‌ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో, ఒక శాంపిల్స్ అయితే నేను ఉపయోగిద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే కిక్‌ని ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. సో, ఒకసారి నేను ప్లే చేస్తున్నాను కిక్ చూడండి. జస్ట్ నేను డ్రాప్ చేసుకున్నాను. సో, నేను ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని లేదు. జస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒక లూప్ మాదిరిగా నేను ఒక మ్యూజిక్ అనేది క్రియేట్ చేసుకొని, ఆ లూప్ నుంచి ఏంటంటే నేను కంప్లీట్‌గా ఒక సాంగ్ ప్రొడక్షన్ అయితే తయారు చేస్తాను. సో, ఇది కాస్త ఈజీ ప్రొసీజర్ అనమాట. మనం ఒక లూప్‌లో ఒక మ్యూజిక్ తయారు చేసుకొని, దాన్ని మనం స్ప్లిట్ చేసుకున్నట్టయితే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ ఏ విధంగా తయారవుతుంది, లూప్ నుంచి ఒక ఫుల్ సాంగ్ ఏ విధంగా తయారవుతుంది కూడా ఈ యొక్క వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను చూడండి. సో, ఇక్కడ నేను ఒక కిక్ అయితే తీసుకున్నాను. సో, దీన్ని ఏంటంటే జస్ట్ సో, ఈ విధంగా ఏంటంటే కాపీ చేసుకున్నాను. సో, 4 బార్స్ అయితే నేను తీసుకున్నాను. సో, లూప్ చేసుకుంటున్నా. సో, ఇప్పుడేంటంటే ఒక స్నేర్ తీసుకుందాం అనుకుంటున్నా. సో, స్నేర్ ఏంటంటే ఆల్టర్‌నేట్ కిక్‌లో పెడదాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ కిక్, స్నేరు, అదేవిధంగా కిక్, స్నేర్. ఈ విధంగా ఏంటంటే కిక్, స్నేర్ అని చెప్పి ప్లేస్ చేశాను. ఒకసారి విందాం. సో, ఇప్పుడేంటంటే నేను ఒక క్లాప్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్‌లో. సో, లాస్ట్‌లో యాడ్ చేశాననమాట క్లాప్. ఒకసారి చూద్దాం. సో, ఈ విధంగా ఏంటంటే లాస్ట్‌లో క్లాప్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ చిన్న వేరియేషన్ వస్తదనమాట. లేదంటే మీరు ఇలా ఒక హాఫ్‌లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బావుంటుంది. ఈ విధంగా కూడా చాలా బావుంటుందనమాట. సో, ఈ విధంగా కూడా మీకు క్లాప్ అనేది చాలా బావుంటుంది. ఒక
లాస్ట్ ఎండింగ్ బార్లో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను హై హ్యాట్ తీసుకున్నాను. హై హ్యాట్ అనేది నేను ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో హై హ్యాట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకున్నా. సో చూడండి, సో ఇది డూప్లికేట్ చేసుకున్నా. చూద్దాం. సో ఎండింగ్లో ఏంటంటే కాస్త వేరియేషన్ రావడం గురించి నేను చిన్న డబుల్ చేసుకుంటున్నాను ఈ విధంగా. చూడండి, సో ఈ విధంగా అయితే నేను డబల్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు ఒక డ్రమ్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట. జస్ట్ ఒక కిక్, స్నేరు, ఒక చిన్న క్లాప్, ఒక హై హ్యాట్తో ఒక డ్రమ్ ప్యాటర్న్ అయితే తయారు చేసుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద పాప్ సాంగ్లో మీకు జస్ట్ కిక్, స్నేరు, హై హ్యాట్ అనేవి కామన్గా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి అనమాట. సో నేను సేమ్ ఒక 4 శాంపుల్స్తో నేను ఒక డ్రమ్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో ఈ విధంగా అయితే డ్రమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను బేస్ సెక్షన్కి వెళ్దాం అనుకున్నా. సో బేస్ సెక్షన్కి వెళ్ళే ముందు ఏంటంటే నేను కొన్ని రకాలటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయితే నేను ముందుగానే లోడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సో నేను ఏ స్కేల్లో చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఎటువంటి పాప్ సాంగ్కి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలనేది కూడా సో చాలా ఇంపార్టెంట్. మన సౌండ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే నేను రెడీ చేసుకొని ఉన్నాను అనమాట. నా యొక్క ప్రొడక్షన్స్లో రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాను. సో అందుకోసం ఏంటంటే నేను ఇన్స్ట్రుమెంట్ సెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫెండర్ స్టూడియో ప్రోలో. సో దీనివల్ల ఏంటంటే మనకి లోడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే మీకు అయిపోతుంది. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ సెట్స్ అని వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేవి నేను లోడ్ చేసుకుంటున్నా. సో లోడ్ చేసుకున్నా. సో పాప్ సాంగ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట ఇవి. మీరు ఏ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా సో అవి కాస్త ఈ పాప్ సౌండింగ్కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకుంటే సరిపోతుంది. సో నేనైతే బేస్ తీసుకున్నా. సో బేస్లో 2 బేస్లు అయితే తీసుకున్నా. చూడండి, సో ఈ యొక్క టోన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కేవలం ఈ యొక్క ప్లగిన్స్ మీ దగ్గర ఉన్నట్టయితే సేమ్ టోన్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఒక బేస్ అయితే చూసుకుంటున్నా. సో ముందుగా నేను బేస్ యాడ్ చేసే ముందుగా ఇది నేను ఏ స్కేల్లో చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను థింక్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అందుకోసం ఒక కీబోర్డ్ అయితే నేను తీసుకొని జస్ట్ నేను ఆ డ్రమ్ పైన నేను ప్లే చేసుకుంటాను ఏ సౌండ్ అయితే బాగుంటుందని చెప్పేసి. సో ఈ ఏ సౌండ్ అనేది బాగుంటుంది అనేది మన చాయిస్ అనమాట. బట్ ఈ కార్డ్స్, స్కేల్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, బట్ నచ్చినటువంటి స్కేల్లో మనకి ఏ కైండ్ ఆఫ్ కార్డ్స్ ఉపయోగించుకోవాలని చెప్పేసి సో లిటిల్ బిట్ మీకు మ్యూజిక్ థియరీ గురించి ఐడియా ఉంటే చాలా బాగా అర్థమవుతుంది. సో నేను మ్యూజిక్ థియరీ గురించి ఆల్రెడీ ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారో వారి కోసం మ్యూజిక్ థియరీ ఏ విధంగా నేర్చుకోవాలని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో అయితే నేను చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ ట్యాగ్లో ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆ యొక్క వీడియోని అయితే చూసిన తర్వాత ఈ యొక్క వీడియోని అయితే కంప్లీట్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే మీకు ఒక మ్యూజిక్ థియరీ మీద ఒక మంచి ఐడియా అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ యొక్క బీట్కి నేను ఒక సి మైనర్ అనే స్కేల్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఇక్కడ సి మైనర్ అని కూడా పెట్టుకోవచ్చు. సి మైనర్ స్కేల్ తీసుకున్నాను. సో సి మైనర్ ఏంటంటే నేను ఈ కార్డ్స్ వాడదాం అనుకుంటున్నాను. సో ఏదైనా ఒక స్కేల్ ఉన్నట్టయితే, ఇప్పుడు సి మైనర్ స్కేల్ ఉన్నట్టయితే సి మైనర్లో సి మైనర్ కార్డే ఫస్ట్ది అవుతుంది. బట్ నేను ఏంటంటే ఇక్కడ ప్రోగ్రెషన్ యూజ్ చేశాను అనమాట. సో ఆ ప్రోగ్రెషన్ ఏంటంటే సో 6, 7, 1 అదేవిధంగా 5 అనమాట. సో 6, 7, 1, 5 అనే ప్రోగ్రెషన్ అయితే యూజ్ చేశాను సి మైనర్లో. సో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క కార్డ్స్ కానీ బేస్ లైన్స్ కానీ కంప్లీట్గా నేనైతే బిల్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను బేస్ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో నేను 2 రకాలటువంటి బేస్ అయితే తీసుకున్నాను. ఒకటి సాఫ్ట్ బేస్, ఇంకోటి కాస్త
కొంచెం మనకి న్యాచురల్‌గా ఉండే గిటార్ ఎలాగుంటుంది బేస్ గిటారు, చిన్న స్లాపీ టైప్‌లో ఆ టైప్‌లో ఒకటి తీసుకున్నా. ఒకటి కైండ్ ఆఫ్ చిన్న సింత్ అండ్ సాఫ్ట్‌గా ఉండేటట్టు 2 బేస్‌లయితే తీసుకున్నాను. సో, ఈ రెండిటిలిని నేను ఒకేసారి ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో, బీట్‌ని మనం ప్లే చేసుకుంటూ దానికి ఆల్టర్‌నేట్‌గా మనం ఈ యొక్క బేస్‌నయితే యాడ్ చేస్తే బావుంటదనమాట. సో, ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇదైతే నేను రికార్డ్ చేశాను. సో, నేను చిన్న క్వాంటైజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాననమాట. సో, చిన్న చిన్న తప్పులున్నాయి నేను ప్లే చేసేటప్పుడు. అవి నేను జస్ట్ క్వాంటైజ్‌లో సెట్ చేసుకున్నా. సో, ఇది క్వాంటైజ్ అయిపోయింది. దీన్ని జస్ట్ నేను పైకి సేమ్ కాపీ పేస్ట్ చేశాను. సో, ఇప్పుడు డ్రమ్ సెక్షన్ అయింది. అదేవిధంగా బేస్ సెక్షన్ అయిందనమాట. ఇప్పుడు మెలోడీ సెక్షన్. సో, మెలోడీ సెక్షన్‌లో ఏంటంటే మీకు ఇన్‌స్ట్రుమెంటేషన్ కార్డ్స్ వస్తాయి. అదేవిధంగా ఏమైనా మెలోడీ వస్తది. బ్యాకింగ్ ఏమైనా ప్యాడ్స్ గానీ ఇలాంటివన్నీ మీకు ఈ యొక్క మెలోడీ సెక్షన్‌లో వస్తాయనమాట. సో, ఇందులో ఏంటంటే ఫస్ట్ నేనేంటంటే ఒక కొంచెం ప్లక్కీ టైప్‌లో ఉండేటట్టు స్టార్టింగ్ ఇంట్రో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను కొన్ని ప్లగ్స్ అయితే గిటార్ అయితే తీసుకున్నా. సో, ఇందులో చూడండి. సో, ఈ విధంగా అయితే నేను ఒక ప్లక్కీ సౌండ్ గిటార్ అయితే తీసుకున్నాను. సో, దీని మీద నేను అది ప్లే చేస్తాను. వన్ మోర్. రికార్డ్ చేస్తున్నా. సో, నేను రికార్డ్ అయితే చేసుకున్నా. సో, ఇందులో కూడా నేను చిన్న క్వాంటైజ్ చేసుకుంటున్నాను. సో, అనవసరమైన నోట్లు ఏమైనా పడిపోతే అవి డిలీట్ చేసుకుంటున్నా. దీన్నైతే క్వాంటైజ్ చేద్దాం అనుకుంటున్నా. క్వాంటైజ్ చేసా. ఫైన్. నాకు ఇది సరిపోతుంది. మంచిగా అనిపిస్తుంది నాకు. ఒకసారి కంప్లీట్‌గా విందాం. సో, కాస్త కొంచెం వాల్యూమ్ ఏమైనా పెంచుకోవాలనుకుంటే జస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని వెలాసిటీలో జస్ట్ కొంచెం పెంచుకోవాలి. సో, ఇప్పుడు నేను కాస్త దీనికి కొంచెం ఎన్హాన్స్‌మెంట్ ఇవ్వడానికి కొన్ని కార్డ్స్ అయితే ప్లే చేద్దాం అనుకున్నాను. సిమిలర్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాను. 6, 7, 1, 5 ప్రోగ్రెషన్‌లో సి మైనర్‌లో. సో, సో 4 కార్డ్స్ అనేవి ప్లే చేసుకున్నా. వీటిని కూడా క్వాంటైజ్ చేసుకుంటున్నా. సో, మీరు ప్లే చేయలేకపోతే ఇలాంటి కార్డ్స్ లాంటివి ఏమైనా ప్లే చేయలేకపోతే మీరు జస్ట్ మీరు మిడీ కంట్రోలర్‌లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. సో, కాకపోతే ఈ యొక్క వెలాసిటీస్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కాస్త న్యాచురల్‌గా ఉంటాయి ఇవి. సో, కార్డ్స్ కూడా అయిపోయాయి.
ఫైన్. ఒక స్ట్రక్చర్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి వాయిస్ ఒకటి ఉంటే కంప్లీట్‌గా అయిపోతుందనమాట. సో, ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఈ యొక్క బీట్‌ని నేను ఒక ఫుల్ సాంగ్ లాగానైతే నేను అరేంజ్ చేసుకోబోతున్నాను. సో, ఫస్ట్ ఏంటంటే నేను ప్లగ్స్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ప్లగ్స్ అనేవి ఫస్ట్ పెట్టుకున్నా. సో, దెన్ నెక్స్ట్ ఏంటంటే కీస్, ప్లగ్స్ పెట్టుదాం అనుకుంటున్నా. సో, వీటన్నిటిని నేను కాస్త పక్క జరిపేద్దాం అనుకుంటున్నా. దీన్ని కూడా ఈ యొక్క హుక్ పార్ట్‌ని కూడా కాస్త డబుల్ చేసుకుంటున్నా. ఫైన్. ఇప్పుడు ఒక లూప్ నుంచి ఒక అరేంజ్మెంట్ స్ట్రక్చర్కి అయితే వచ్చింది. సో, ఇప్పుడు ఏంటంటే నేను ఒక కైండ్ ఆఫ్ ఒక లూప్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నా దగ్గర ఉన్నటువంటి శాంపుల్ ప్యాక్లో ఒక లూప్ అయితే ఉంది. ఇది సి మైనర్లో ఉంది స్కేల్లో. సో, ఇది మీకు స్ప్లైస్లో కూడా దొరుకుతుంది, సేమ్ నేమ్ అనమాట. సో, జస్ట్ స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి. సో, ఈ విధంగా అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడ కొన్ని ఐ హ్యాట్స్ అయితే యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో, యొక్క ఐ హ్యాట్స్ అనేవి నేను ప్లేస్ చేసుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ బాగుంది. బట్ నాకేంటంటే ఇక్కడ అంతా బాగుంది కానీ ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా ఒక చిన్న ఫిల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో, ఈ యొక్క శాంపిల్స్లో నుంచే ఒక ఫిల్ అయితే తయారు చేస్తా. చూద్దాం. సో, అందుకోసం నేను ఒక స్నేర్ తీసుకున్నా. జస్ట్ స్నేర్ తీసుకొని దీన్ని నేను డూప్లికేట్ చేసుకున్నా 3. అదేవిధంగా ఒక కిక్ కూడా తీసుకున్నా. సో, దీన్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ హైట్స్ అన్ని ఆపేస్తున్నాను. సో, ఇన్స్టెడ్ ఇక్కడ ఆపేసే బదులు నేను ఏం చేస్తానంటే దీన్ని కాస్త రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేశాను. రివర్స్ చేసి జస్ట్ ఎండింగ్లో పెట్టుకున్నాను. చూద్దాం. నైస్. సేమ్ ఇదే ఇది లాస్ట్లో ప్రతి 4 బార్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చెక్ చేద్దాం. ఈ లాస్ట్ ఎండింగ్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నైస్. ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక లూప్ పెట్టేస్తే ఎలా ప్లే అవుతుందో చూద్దాం. ఫైన్. డ్రమ్స్ వచ్చాయి, బేస్ వచ్చింది, అదేవిధంగా కాస్త మెలడీ పాట అయితే యాడ్ చేసాం. ఇప్పుడు వాయిస్ పాట అనమాట. సో, వాయిస్కి మనకు వచ్చే ముందు మనకి ఒక కంపోజిషన్ రావాలి. బ్రెయిన్లో మనకు కంపోజిషన్ రాకపోతే ఇంకా దేనికి పని చేయదనమాట మనకి. సో, కంపోజిషన్ అనేది పర్ఫెక్ట్గా రావాల్సి వస్తుంది. సో, దీనికి ఆలోచిస్తూ ఒక కంపోజిషన్ చేయాలి. సో, నేను ర్యాండమ్గా ఏదైనా హమ్ చేసుకుంటూ ఒక కంపోజిషన్ అయితే చేసుకుంటాను. చూద్దాం.
నాకు ఇది తయారు చేస్తున్నప్పుడే నాకు ఈ యొక్క మెలోడీ అనేది నాకు బ్రెయిన్‌లో స్ట్రక్ అయిందనమాట. సో, అందుకోసం నేను డైరెక్ట్‌గా దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో, నేను పాడే ముందు దీనికి ఒక సింత్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇదైతే నేను ప్లే చేశాననమాట. సో, ఒక మెలోడీ అయితే యాడ్ చేసుకున్నా. సో, ఎండింగ్ పార్ట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎండింగ్‌లో అయితే బెల్స్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా ఎండ్ అవుతుంది. సో, నైస్. ఇప్పుడైతే మనకు ఒక ట్యూన్ వచ్చింది. అదేవిధంగా ఒక స్ట్రక్చర్ వచ్చింది, డ్రాప్ వచ్చింది. అదేవిధంగా ఒక ప్రాపర్ అయితే అవుట్రో కూడా వచ్చిందనమాట. సో, ఇది ఒక పల్లవి పాట అనుకోండి యూజువల్‌గా మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే. ఈ యొక్క పల్లవి పాట అయిపోయిన తర్వాత చరణం పాట వస్తుందనమాట. సో, సేమ్ దీనికి మీకు కొన్ని ఐడియాస్ యాడ్ చేసుకొని చరణం అయితే తయారు చేసుకోవచ్చు. సేమ్ అది కూడా ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది. హుక్ కూడా రిపీట్ అవుతుంది. సో, ఒక బేసిక్ ఒక సాంగ్‌ని తయారు చేయాలంటే సింపుల్‌గా జస్ట్ కొన్ని లేయర్స్ తోటే మనం సింపుల్‌గా ఏ విధంగా తయారు చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క వీడియోలో అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే ఒక వాయిస్ పార్ట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, కొన్ని లిరిక్స్ కూడా నేను రాద్దాం అనుకుంటున్నా. సో, ఇది కొంచెం ఎమోషనల్ టైప్‌లో ఈ యొక్క సౌండింగ్ ఉంది కాబట్టి కొన్ని లిరిక్స్ అయితే యాడ్ చేస్తాను దీనికి. యాడ్ చేసుకొని ఒక సాంగ్ అయితే నేను రికార్డ్ చేస్తా. ఫైనల్లీ నేనైతే ఒక బేసిక్ అంటే నేను ప్రాపర్‌గా పాడలేదు. నార్మల్‌గా ఒక పాడాను. అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్‌లో ఒక పార్ట్ దగ్గర ఏంటంటే నాకు ఆ యొక్క స్వరం పైకి వెళ్ళలేకపోతుందనమాట. సో, ప్రెజెంట్ అయితే నేను పాడలేకపోతున్నాను యాక్చువల్‌గా. నాకు కాస్త థ్రోట్‌కి కాస్త ప్రాబ్లమ్ ఉందనమాట. సో, అందువల్ల ఏంటంటే కాస్త నేను హై నోట్ అనేది నేను అచీవ్ చేయలేకపోతున్నాను. బట్ నేను కొన్ని అయితే పాడాననమాట. సో, ఒక సాంగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. సో, ఇందులో నేను కొన్ని లిరిక్స్ కూడా యాడ్ చేశాను. సో, ఇక్కడ ఏంటంటే నా వాయిస్ అనేది ఈ యొక్క హై పిచ్ అనేది నేను అటెండ్ చేయలేకపోతున్నాను. సో, అందుకనే ఆ ఒక్క పార్ట్ దగ్గర అయితే ఆపేసాను అనమాట. సో, ఈ వాయిస్‌కి కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, నేను ఆల్రెడీ తయారు చేసినటువంటి ఆడియో ఎక్స్‌పర్ట్ వాల్యూమ్ 1 ప్యాక్ అయితే ఉందనమాట. సో, మీరు లాజిక్ యూజ్ చేస్తున్నా, ఎఫ్ఎల్ స్టూడియో యూజ్ చేస్తున్నా, క్యూబేస్ యూజ్ చేస్తున్నా, లేదంటే ఇంకా ఏ డాస్ యూజ్ చేస్తున్నా సరే నేను కొన్ని వాయిస్ ప్రీసెట్స్ అయితే తయారు చేశాననమాట. సో, దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, ఇన్‌స్టెంట్‌గా మీరు మీ యొక్క వాయిస్‌కి ఎఫెక్ట్‌లు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ డైరెక్ట్‌గా ఒక క్లిక్ అనమాట. జస్ట్ ఇట్లా నొక్కితే సరిపోతుంది. మీకు ఎఫెక్ట్‌లు అనేవి ఈ విధంగా అయితే లోడ్ అయిపోతాయి అనమాట. సో, ఒకసారి అయితే కంప్లీట్‌గా ఈ యొక్క సాంగ్ అయితే విందాం.
సో ఈ విధంగా అయితే ఒక పాప్ సాంగ్ ప్రొడక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సాంగ్ అరేంజ్మెంట్ కానీ, స్ట్రక్చర్ కానీ, లేకపోతే ఈ వర్క్ ఫ్లోని కానీ మీరు ఏ జానర్కైనా సరే మీరు మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఏ జానర్లోనైనా ట్రై చేయొచ్చు. సిమిలర్ వర్క్ ఫ్లో అయితే ఉంటుంది. మంచి సాంగ్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేసుకోగలుగుతారనమాట. సో ఈ యొక్క సాంగ్ సంబంధించినటువంటి ఈ యొక్క శాంపిల్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ప్రాజెక్ట్ ఫైల్స్ కానీ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్లో ఇస్తాను. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా సిమిలర్గా లైక్ నా యొక్క స్టెమ్స్ కానీ, లేదంటే శాంపిల్స్తో కాకుండా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ శాంపిల్స్ కానీ, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఈ యొక్క వర్క్ ఫ్లోలో అయితే మీరు జస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో మ్యూజిక్ ప్రొడక్షన్ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఒక బూస్ట్ వస్తుందన్నమాట మీరు తయారు చేస్తున్నప్పుడు. సో ఈ యొక్క సాంగ్ అయితే ఇంకా మిక్స్ కూడా చేయలేదు. సో ఈ యొక్క సాంగ్ ఎవరికైనా నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి అనమాట. ఒక 200 కామెంట్స్, ఒక 1000 లైక్స్ వస్తే ఇది కంప్లీట్గా ఫుల్ సాంగ్ అయితే నేను తయారు చేస్తాను. సో అలాగే ఎవరైతే ఈ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బేస్ ఉందన్నమాట. బేస్ని కూడా మనం కొంచెం మంచిగా చేసుకోవచ్చు ఈ యొక్క స్టార్టింగ్ దాంట్లో. సో ఫిల్ సో ఈ విధంగా సో ఈ విధంగా అయితే ఇంట్రో అయితే మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా ఈ యొక్క బేస్ అయితే దీనికి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ యొక్క బేస్ ఫిల్ని ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి విందాం. జస్ట్ ఇవి నైస్ చూద్దాం. సో ఒక సాంగ్లో టెన్షన్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక లూప్లో తయారు చేసుకొని ఒక 4 బార్ ఆర్ 8 బార్ లూప్లో తయారు చేసుకొని దాంతో ఒక మనం కంప్లీట్గా అయితే సాంగ్ అయితే తయారు చేయొచ్చు. లూప్ నుంచి సాంగ్ కింద కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. సో నేను ఏంటంటే ఇక్కడ ఒక లూప్లో తయారు చేసి జస్ట్ నేను వాటన్నిటిని అరేంజ్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా. సో అరేంజ్మెంట్ పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే మీకు సాంగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ వినేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఈ డ్రమ్స్ ఇవన్నీ ఒకే దగ్గర మనకి ఫస్ట్ నుంచి యాడ్ చేసేస్తే మీకు అంత టెన్షన్ బిల్డ్ అవ్వదు. సో ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ని అలా అలా ఓపెన్ చేసుకుంటూ వచ్చి ఒకసారి డ్రాప్ మీన్స్ హ్యూజ్గా ఒకేసారి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి వచ్చినప్పుడు అయితే మనకి కాస్త వినటానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్ అయితే అరేంజ్మెంట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనమాట. సో ఈ యొక్క సాంగ్ని మీరు ట్రై చేయండి. మీ యొక్క ఓన్ వర్క్ ఫ్లోలో, ఓన్ DAWలో మీరు ఈ యొక్క సాంగ్ అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రొడక్షన్ చేసుకుంటే మీకు పాప్ సాంగ్ తయారు చేయడం చాలా ఈజీ అనమాట. త్వరలో మరిన్ని మ్యూజిక్ ప్రొడక్షన్ టిప్స్, అదేవిధంగా ఈ యొక్క బ్రేక్ డౌన్స్ కానీ, లేకపోతే సాంగ్ ప్రొడక్షన్ కానీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అయితే నేను బిల్డ్ చేస్తాను అనమాట. ఇన్స్టెంట్గా వాయిస్కి ఎఫెక్ట్లు యాడ్ చేద్దాం అనుకుంటే జస్ట్ నేను తయారు చేసినటువంటి వోకల్ బండిల్ ఎఫెక్ట్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఆ యొక్క లింక్స్ అనేవి నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ, మిక్సింగ్ మాస్టరింగ్ కానీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారో ఇప్పుడే ఈ యొక్క నంబర్కి అయితే మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. సో 3 months మ్యూజిక్, అదేవిధంగా మిక్సింగ్ ఒక కోర్స్ అయితే, లైవ్ కోర్స్ అయితే ఉందన్నమాట. సో అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క ఆడియో ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.